హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, వస్తున్న 23వ తేదీ శ్రీ పంచమి. శ్రీ పంచమి గురించి మనం సరస్వతిదేవి యొక్క ఆరాధనలు, పూజలు చేస్తూ ఉంటాం. అయితే దీని యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో సనాతన ధర్మం ఆచరిస్తున్న మనం ప్రతిదానికి 2 విభాగములుగా విడదీసి చూస్తూ ఉంటాం. అది మొదటిది వెలుగు మరియు చీకటి. అక్కడి నుండి ప్రారంభమైన మన సకము ప్రతి విషయంలోనూ బింబము, ప్రతిబింబము, ఆకర్షణ, వికర్షణ, NRS ఇలా చెప్పుకుంటూ పోతే మన హైందవ సనాతన ధర్మం యొక్క శాస్త్రాలన్నీ బయలుదేరుతాయి. ఎందుకంటే మన హైందవ సనాతన ధర్మంలోనే మొట్టమొదట ప్లస్ ఆర్ మైనస్ అనేది పుట్టింది. కాబట్టి ఎక్కడ వెలుగు ఉందో అక్కడ దానికి వ్యతిరేకంగా చీకటి ఉంది అన్నది మన యొక్క భావం. దానిని అనుసరించి మన సనాతన ధర్మం మొత్తం ఆధారపడి ఉంటుంది. అదే ప్రకారంగా సంవత్సరంలో ఉత్తరాయణము, దక్షిణాయనము, నెలలో కృష్ణపక్షము, శుక్లపక్షము, రోజులో రాత్రి పగలు, ఇలా ప్రతి దానిలోనూ 2 విభాగములుగా విడదీసి ఉంటాం. అయితే ప్రతి వారు పూజ ప్రారంభించేటప్పుడు గణపతిని ప్రార్థించాలి అని చెబుతూ ఉంటారు. ఒక రోజు వైకుంఠంలో ఋషులందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పరిచి, మనం ఏదైనా పూజ చేసేటప్పుడు మొట్టమొదటి గణపతిని కదా ప్రార్థన చేస్తున్నాం. ఆ గణపతి యొక్క ప్రార్థన కూడా మనకి అనుగ్రహించేది శ్రీ సరస్వతి దేవతే కదా. కాబట్టి ఆ సరస్వతి దేవతను మనం ముందు పూజించాలి కదా అని ప్రతిపాదించారు. అప్పుడు వ్యాస మహర్షి అక్కడికి వచ్చి, ఋషులారా, ఆ సరస్వతి మంత్రం కూడా మీకు అందించేది మీ గురువు కాగా, ఆ సరస్వతిని ఆరాధన చేస్తే మీకు విద్య వస్తుంది అని చెప్పేది కూడా మీ గురువే కదా. కాబట్టి ముందు మీ గురువునే ప్రార్థన చేయాలి అని చెప్పారు. అక్కడితో అది ముగిసింది. దానిని అనుసరించి మన సంవత్సరం యొక్క పట్టికను అమర్చి ఉన్నారు. ఇది చాలా శాస్త్రాల యొక్క సేకరణ యొక్క సారాంశమే ఈ ప్రసంగం. అయితే గురువు వద్దకు మీరు వెళ్ళి ఉన్నారు, గురువు దగ్గర మీరు నేర్చుకుని ఉన్నారు. మన భారతదేశంలో 2 విభాగములుగా విడదీయబడి ఉన్నాయి. దక్షిణాయనం అన్నది అంధకారమని, ఉత్తరాయణం అన్నది తేజోమయమని శాస్త్రంలో వచ్చిస్తూ ఉన్నాయి. ఉత్తరాయణంలో మొట్టమొదటి పర్వము సరస్వతి యొక్క పర్వం. సంవత్సరంలో తేజవంతమైన దినములు ప్రారంభం అయ్యేది మాఘమాసంలో. మాఘమాసంలో మొదటి పర్వము సరస్వతి యొక్క శ్రీ పంచమి. దీనిని పురస్కరించుకొని ప్రతి ఋషులు, మునులు, కళాకారులు ప్రతి వారు శ్రీ పంచమిని ఒక మహా శుభదినముగా భావన చేస్తారు. ఈ ప్రారంభమైన ఆ రోజు ఎటువంటి ముహూర్తంలో అడగకుండానే చేసుకుంటారు. అటువంటి మహత్తరమైన మహా పర్వదినము, శుభదినము మరియు విద్యా దినము. ఎందుకంటే ఉత్తరాయణం అంటేనే జ్ఞానముతో కూడి ఉన్నది. ఆ జ్ఞానమును పెంపొందించేందుకు మనం మొట్టమొదటిసారి పూజించేది సరస్వతి దేవిని. ఈ మర్మ రహస్యమును పరిశీలించే వారికి మాత్రమే అర్థం అవుతుంది. ఎందుకంటే సంవత్సరంలో 2 ఉన్నాయి, రాత్రి పగలు. ఉదయానే అంటాం. ఎందుకంటాం? 24 గంటలు ఒక సర్కిల్లా నడుస్తూనే ఉన్నప్పటికి కూడా ఉదయానే అంటే ప్రారంభము, దినమునకు ప్రారంభము. అలాగే సంవత్సరమునకు, ఉత్తరాయణమునకు ప్రారంభ దినము మాఘమాసం. ఈ మాఘమాసంలో మొదటి పర్వము శ్రీ పంచమి. ఆ రోజు సరస్వతిదేవి యొక్క ఆరాధనలు చేయడం, సరస్వతిదేవి యొక్క మంత్ర జపములు చేయడం చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలవు. ఈ ప్రపంచంలో ఎవరైనా ఏ ప్రాణి గాని జీవించాలి అంటే, సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలంటే ఆకర్షణ కావాలి. కాబట్టి ఐం బీజంతో ప్రతిపాదించిన సరస్వతిదేవి యొక్క ఏ మంత్రమైనా సరే జపించవచ్చు. ఐం బీజము ఆకర్షణ బీజం. ఈ సృష్టిలో సింహమునకైనా, ఏనుగుకైనా, తిమింగళమునకైనా వాటి యొక్క రూపము, దాని దారుఢ్యము, వాటి యొక్క చాకచక్యము, వాటి యొక్క ఆకర్షణ. మనిషి కూడా అలానే తమ యొక్క ఉనికిని చాటుకుంటూ తన చాకచక్యముతో ఈ ప్రపంచాన్ని ఆకట్టుకోవాలంటే అతనిలో కూడా ఆకర్షణ ఉండాలి అని మన ఋషులు ఐం బీజంనే సంవత్సరం మొదటిలో శుభదినములు ప్రారంభం అయిన వెంటనే మొట్టమొదటి బీజంగా మనకు ఐం బీజమును ప్రసాదించారు. ఆ ఐం బీజం యొక్క ప్రత్యేక దినమే లేక ఐం బీజం యొక్క ప్రత్యేక దినమే శ్రీ పంచమి. దీని గురించి వివరించుకుంటే చాలా వరకు చెప్పుకోవచ్చు. ఇప్పుడు సరస్వతి యొక్క మంత్రం ఒకటి చెప్పుకుందాం. ముందుగా ధ్యానం. శుభ్రాం స్వచ్ఛ విలేపమాల్య వసనాం శీతాం సుకండోజ్వలాం వ్యాఖ్యామక్షగుణం శృధాఢ్య కలసం విద్యాం చ హస్తాంబుజై బిభ్రాణాం కమలాసనాం కుచనతాం వాగ్దేవతాం సుస్మితాం వందే వాగ్విభావప్రదాం త్రినయనం సౌభాగ్య సంపత్కరీం.
శుభ్రమైన స్వచ్ఛమైన తెల్లని వస్త్రములు ధరించి జ్ఞాన భండారమైన కలశమును హస్తమున ధరించి ఎడమ భుజము నుండి కుడి చేయి వరకు వేణను ధరించి ఉన్న కమలాసన స్థిత అయి మనకు దర్శనమిస్తూ వాక్కుని ప్రసాదిస్తున్న వాగ్దేవతగా సుస్థిరమై ఉన్న 3 నేత్రములతో సౌభాగ్యదాయినిగా సౌభాగ్యమును ఇచ్చేదిగాను సంపత్తులను ఇచ్చేదిగాను దర్శనమిస్తున్న సరస్వతీదేవి యొక్క స్వరూపంలో శ్రీమాతకు ధ్యానిస్తూ ఉన్నాను. ఇలా ధ్యాన శ్లోకం చెప్పిన తర్వాత మనం ఈ మంత్రం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి. ఇప్పుడు వినియోగము ఓం అస్య శ్రీ షడాక్షరి వాగ్దేవి మంత్రస్య కన్వ ఋషి విరాట్ చంద ఐం బీజం స్వాహా శక్తి వాణీ దేవత శ్రీ వాగ్దేవి ప్రీత్యర్థం జపే వినియోగ. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత అంగన్యాస వృద్ధిన్యాసంలో చెప్పుకోవాల్సిన వారు అంగన్యాస వృద్ధిన్యాసం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అంగన్యాస వృద్ధిన్యాసములు ఐం అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః నమో తాద్రిభ్యాం స్వాహ శిరసే స్వాహ భగవతి మధ్యమాభ్యాం వసట్ శిఖాయ వసట్ వద వద అనామికాభ్యాం హుం కవచాయ హుం వాగ్దేవి కనిష్ఠికాభ్యాం వౌసట్ నేత్రత్రయాయ వౌసట్ స్వాహ కరతల కర్పుష్టాభ్యాం హస్త్రాయ ఫట్ భోర్ భోసౌరమితి దిగ్బంధః. దివాత్మ స్వరూపులారా, ఈ మంత్రమును మనం యథాశక్తి రోజుకి 16 మాలలు గాని 8 మాలలు గాని జపం చేస్తూ ఉండడం వలన మనలో విద్యా ఉన్నతి, సంతానంలో విద్యా అభివృద్ధి, సర్వత్రా విజయములు సంపదలు చేకూరగలవు. ఇదే మంత్రం పురస్కరణ విధులతో చేయాలనుకునే వాళ్ళు 6 లక్షల జపం చేయవలసి ఉంటుంది. మీరు అవగాహన పెంచుకునేందుకు ప్రసంగం విని అవగాహన పెంచుకుని జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు మంత్రము ఐం నమో భగవతి వద వద వాగ్దేవి స్వాహ. మంత్రం మరోసారి ఐం నమో భగవతి వద వద వాగ్దేవి స్వాహ. మంత్రం మరోసారి ఐం నమో భగవతి వద వద వాగ్దేవి స్వాహ. దివాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి. వీటిని ప్రతివారు చేసుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.